అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. మన జీవితం అంతా నమ్మకాల మీదే నడుస్తోంది. మనం చేసే ఏ పనిలోనైనా విజయం లభిస్తుందనే నమ్మకం లేకపోతే ఆ పనిని చేయలేం. అయితే నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. ఒక పనిలో విజయం సాధించాలంటే మనకు నచ్చిన మనిషి ఎదురు రావాలని, పరీక్ష రాసే రూమ్ నెంబర్ మన అదృష్ట సంఖ్యలో ఉండాలని, ఇలాంటి నమ్మకాలతో మనసు పాడు చేసుకుంటే మాత్రం అవి మూఢనమ్మకాలే అవుతాయి. నేటి అంతరంగంలో మూఢనమ్మకాలు పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి చర్చించబోతున్నాం. అలాగే ఒక ఊరు నుండి మరొక ఊరికి నివాసం మార్చినప్పుడు పిల్లల్లో తలెత్తే మానసిక సమస్యలకు, ప్రేక్షకుల వ్యక్తిగత సమస్యలకు నిపుణుల సలహాలు సూచనలతో మీ ముందుకొచ్చింది మీ అంతరంగం. సైన్స్ కి అందని వాటిని ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం మన నమ్మకమే ఆధారంగా చేసే ఆలోచనలను మూఢనమ్మకాలు అంటాం. అలా చూసినప్పుడు జనం నిత్యం పాటించే చాలా ఆచారాలు, సంప్రదాయాలు వాటిని నమ్మని వారికి మూఢనమ్మకాలుగానే కనబడతాయి. అయితే అవన్నీ తమ జీవితాలను నడిపిస్తున్నాయని, తమ నమ్మకాల వలన ఎవరికి ఎలాంటి హాని లేదని నమ్ముతున్న వారంటారు. అందుకే దేవుడు, వాస్తు, జ్యోతిష్యం, మతపరమైన సంప్రదాయాలు ఇలాంటివన్నీ ఎప్పటికీ వివాదాస్పదంగానే నిలుస్తున్నాయి. ఏది ఏమైనా మూఢ విశ్వాసాలపై ఈరోజు మానసిక నిపుణుల సలహాలు, సూచనలు తెలుసుకుందాం. ఈ విషయంపై అవగాహన పెంచుకుందాం. మన రాజ్యాంగం శాస్త్రీయతను పెంపొందించాలని, మూఢ విశ్వాసాలను అనుసరిస్తే నేరమని చెబుతోంది. అయితే ఏది నమ్మకం, ఏది మూఢ విశ్వాసం అనే విషయంలో మనకు ఇంకా స్పష్టత లేదు. మూఢనమ్మకాలను పక్కన పెట్టడం అంటే మనం ఇప్పటి వరకు పాటిస్తున్న చాలా ఆచారాలను, సంప్రదాయాలను పక్కన పెట్టాల్సి ఉంటుంది. దైవభక్తి నుండి జాతకాలపై నమ్మకం వరకు పలు రకాల అంశాలు మన రోజువారీ జీవితంలో ముడిపడిపోయి ఉన్నాయి. ఇవన్నీ వ్యక్తి మనోభావాలుగా, వ్యక్తికున్న భావస్వేచ్ఛగా కూడా భావిస్తున్నాం. అందుకే ఇలాంటి విషయాల్లో పూర్తిగా మారిపోకండి అని చెప్పడం కంటే మన నమ్మకాలు ఇతరుల జీవితాలకు ఆటంకంగా మారకుండా జాగ్రత్త తీసుకోవాలి అని మాత్రమే చెప్పడం మేలు. డాక్టర్ గారు, మూఢనమ్మకాల గురించి మాట్లాడుకుంటున్నాం. నాగరిక సమాజంలో కూడా మనం అనేక మూఢనమ్మకాలను చూస్తున్నాం. ఇలాంటివి ఆయా వ్యక్తుల మనసుల్లో ఎందుకు ఏర్పడతాయి? మూఢనమ్మకాలు, సూపర్ స్టిషన్స్ అనేవి మెయిన్గా ఇల్లిటరసీ అంటే నిరక్షరాస్యత వల్ల ఎక్కువగా విలేజెస్లో మనం చూస్తూ ఉంటాము. నాట్ ఓన్లీ ద విలేజెస్, ఈ చదువుకున్న వాళ్ళు కూడా మూఢనమ్మకాలు నమ్ముతూ ఉంటారు. యాక్చువల్గా అసలు మూఢనమ్మకాలు మనం ఒక్కసారి సైంటిఫిక్గా కనుక ఆలోచించినట్లయితే మూఢనమ్మకాలు పాత యాన్సిస్టర్స్, మన పూర్వీకులు అందులో సంథింగ్ అంటే మనం రొటీన్గా చెప్తే దాన్ని నమ్మము అన్న ఉద్దేశంతో దానికి ఒకటి జోడించి చెప్పడం ద్వారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి గ్రహణం వచ్చినప్పుడు మనం బయటికి వెళ్ళకూడదు అంటే ఆ కాస్మిక్ రేస్ కానీ ఏవైనా దానికి ప్రభావితం కాకుండా ఉండడానికి మామూలుగా మీరు వెళ్ళకూడదు అంటే మనం ఊరుకోం కదా, అందుకని చెప్పేసి దానికి ఒకటి లింకప్ చేసి అవాయిడ్ చేయడానికి కోసం అలా మనకి మూఢనమ్మకాలు అనేటివి చెప్పడం జరిగింది. కానీ మనం మూఢంగా నమ్మడం, ఇక్కడ మూఢనమ్మకం అంటే ఏంటి అంటే ఇక దానికే కంప్లీట్ స్టిక్అప్ అయిపోయి మన రెగ్యులర్ రొటీన్ లైఫ్కి హర్డిల్ అవ్వకుండా చూసుకోవాలి. అప్పుడు అది మూఢనమ్మకంగా కాకుండా ఉంటుంది. వీటిని అంతం చేయడంలో మానసిక కౌన్సిలింగ్ పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఏదో మామూలుగా నమ్మడం వేరు, మూఢంగా నమ్మడం. మూఢనమ్మకాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి మన రెగ్యులర్ లైఫ్కి, రొటీన్ లైఫ్కి ఇబ్బందికరంగా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కౌన్సిలింగ్ అవసరం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ కౌన్సిలింగ్లో జరిగేది ఏంటి అంటే వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. అసలు వీటిని ఎందుకు ఏర్పాటు చేశారు పూర్వీకులు, దానిని ఎందుకు మనం నమ్మాలి, ఎంతవరకు నమ్మాలి. సో అలా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా దాని నుండి వాళ్ళు ఓవర్కమ్ అవుతారు. ఇంకా కొందరు ప్రతిదీ ఏమంటారు అదృష్టం నాకు అదృష్టం లేదు అంటూ ఉంటారు.
సో ఎందుకు అదృష్టం లేదు, మీరు హార్డ్ వర్క్, మీకు ఏర్పడిన పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే మీరు మీరు కూడా సక్సెస్ కావచ్చు. సో నేను కేవలం నా అదృష్టం బాగాలేకపోవడం వల్లే నేను సక్సెస్ అవ్వట్లేదు, నేను ఏది చేసినా నాకు కలిసి రాదు అని అలాగే ఉండిపోతుంటారు కొంతమంది. సో అలా అనుకోకుండా మన హార్డ్ వర్క్ని మీరు నమ్ముకున్నట్లయితే మీరు సక్సెస్ ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఒక మూఢనమ్మకాన్ని పూర్తిగా తుడిచివేసే అవకాశం ఉంటుందా? ఇందుకు ఎలాంటి చికిత్సలు, థెరపీలు ఉన్నాయి? సో పూర్తిగా అంటే మనం ఇంకా ఇంత గ్లోబలైజేషన్, ఇంత టెక్నాలజీ, ఇంత అప్డేట్ అవుతున్నా కూడా మనం స్టిల్ చాలా చోట్ల ఈ మూఢనమ్మకాలకి ప్రభావితం అవుతూనే ఉన్నారు. సో లిటరసీ, ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ వెపన్ అన్నమాట. ఇవన్నీ పారద్రోలాలి అంటే ఎడ్యుకేషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. సో మనం ఎంత అభివృద్ధి సాధిస్తున్నా ఇంకా కొన్ని విషయాల్లో చాలా వెనుకబడిపోయి ఉన్నాము. సో ఈ తీవ్రంగా ఉన్నప్పుడు కౌన్సిలింగ్లో సిబిటి అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, మళ్ళీ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ అంటుంటా. సో ఇది ఎక్కువ అయిపోయినప్పుడు పదే పదే చేయడం, పదే పదే మూఢనమ్మకాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి అందులోనే ఉండిపోతుంటారు. అలాంటప్పుడు ఈ థెరపీస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. మూఢనమ్మకాల పట్ల అవగాహన పెరగాలంటే ప్రభుత్వ పరంగా, ప్రజల పరంగా జరగాల్సిన కృషి గురించి చెప్పండి. అండ్ గవర్నమెంట్ ఆల్సో షుడ్ టేక్ స్టెప్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, వీళ్ళనే కాదు ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేట్ అయిన ప్రతి వాళ్ళు కూడా ఇలాంటివి ఎక్కడైనా జరుగుతున్నాయి అంటే మనం ఖచ్చితంగా వార్న్ చేయాలి, వాళ్ళకి గైడ్ చేయాలి. అండ్ జన విజ్ఞాన వేదిక వాళ్ళు చాలా బాగా చేస్తుంటారని నేను చాలాసార్లు గమనించాను. సో ఇలాంటి మూఢనమ్మకాలని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ మెథడ్లో చేసి చూపిస్తుంటారు. చేతుల్లో ఆర్తి కర్పూరం కాల్చడం, ఇలాంటి మంటల్లో నడవడం, ఇవన్నీ కూడా వాళ్ళు సైంటిఫిక్గా వాళ్ళు ప్రూవ్ చేసి విలేజెస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ క్యాంపెయిన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఒక మంచి పీపుల్ని మోటివేట్ చేయడానికి, ఎడ్యుకేట్ చేయడానికి మంచి అవకాశాలు అనమాట. సో ప్రతి ఒక్కరం కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా నాకేంటి అనుకోకుండా మీకు ఎదురైన సందర్భాల్లో ఇలాంటివి ఎక్కడైనా చూసినప్పుడు మనం సోషల్ రెస్పాన్సిబిలిటీగా జనాల్ని మోటివేట్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి కొన్ని అంకెలంటే భయాలుంటాయి, కొన్ని రంగుల్ని అదృష్టాన్నిచ్చేవిగా నమ్ముతారు, కొన్ని వస్తువులు కూడా మనకి అదృష్టాన్ని తెచ్చేవిగా నమ్ముతుంటారు. వీటన్నింటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు ఉండవు, కేవలం మన నమ్మకాలు అంతే. అయితే ఇలాంటి నమ్మకాల వలన కొన్నిసార్లు మనలో భయాలు, అనుమానాలు, సందేహాలు పెరిగిపోయి చేయాల్సిన పనిని కూడా ఆత్మవిశ్వాసంతో చేయలేకపోతాం. అలాంటప్పుడు అవి ఖచ్చితంగా మూఢనమ్మకాలేనని గుర్తించి వాటిని వదిలించుకోవాలి. ఏమంటారు? ఎవరైనా సరే ఒక ఊరిని వదిలి మరొక ఊరికి వెళ్ళడం అంటే ఎన్నో జ్ఞాపకాలను వదిలి వెళ్ళడమే అవుతుంది. మన మనసు మనం నివసించే పరిసరాలతోనూ మనుషులతోనూ అనుబంధం పెంచుకుంటుంది. మరి ఆ అనుబంధం మొత్తాన్ని వదిలేసి వెళ్ళడం అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది, వారికి ఎలా సర్ది చెప్పాలి, ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఇతర ఊళ్ళకు నివాసం మార్చినప్పుడు పిల్లలు ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదే విషయం మీద బెంగళూరు నుండి కాంతిశ్రీ ఇలా అడుగుతున్నారు. మేము ఇంతకు ముందు నార్త్ ఇండియాలో ఉండేవాళ్ళం. మా వారి ఉద్యోగరీత్యా ఇక్కడికి రావాల్సి వచ్చింది. మాకు 7 ఏళ్ల బాబున్నాడు. వాడు ఇక్కడికి వచ్చాక చురుగ్గా ఉండడం లేదు. ఏదో పోగొట్టుకున్నట్టుగా దిగులుగా ఉంటున్నాడు. స్కూలుకి కూడా వెళ్ళనంటున్నాడు. వాడు తన పాత స్నేహితులను, స్కూల్ని మర్చిపోలేకపోతున్నాడని అర్థమైంది. వాడి మనసును ఎలా మార్చాలి, తను ఇదివరకట్లా ఉండాలంటే మేమేం చేయాలి అని అడుగుతున్నారు. డాక్టర్ గారు, కారణం ఏదైనా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడు పిల్లలు ఆ ప్రాంతానికి కొత్తవారు అవుతారు. వారి మీద అది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? చిన్నపిల్లల్లో ఒక అయోమయ పరిస్థితి అనేది ఉంటుంది. ఎందుకు అంటే కనుక ఒకటి వాళ్ళు ఇక్కడ అప్పుడే ఫ్రెండ్షిప్స్ ఫామ్ చేసుకున్నారు, వాళ్ళందరితో చుట్టుపక్కల వాళ్ళందరితో మెల్లిగా టైం పడుతుంది ఎవరికైనా సరే. ఫస్ట్ ఇనీషియల్గా ఫాస్ట్గా రిలేషన్షిప్స్ అనేవి డెవలప్ కావు. కాబట్టి ఆ ఫ్రెండ్షిప్స్ అనేవి డెవలప్ అయినవి, స్టేబుల్ రిలేషన్షిప్స్ అనేవి డెవలప్ అయ్యాయి. ఆల్రెడీ ఈ ప్లేస్ అనేది బాగా మనకు అవగాహన ఉంది, అందరూ బాగా చూసుకుంటున్నారు, అందరు బాగుంటున్నారు. అట్లాంటి ఒక కంఫర్ట్ ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచి నాకు ఏం తెలియనటువంటి ఎట్లాంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ, ఓకే నేను ఎట్లాంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాళ్ళతోటి లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఓకే ఇక్కడ మాట్లాడే భాష వేరు, ఓకే ఇక్కడ ఉండే టీచర్స్ వేరు, లాంగ్వేజ్ వేరు కంప్లీట్గా. ఓకే సో
కల్చరల్ షాక్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ నుంచి కంప్లీట్గా మనం నార్త్కి షిఫ్ట్ అయ్యారనుకోండి ఎవరైనా, సడన్గా కల్చరల్ షాక్ అవుతుంది. అంటే మనం జీవన విధానం వేరు, సౌత్లో జీవించే విధానం వేరు, నార్త్లో జీవన విధానం వేరు. ఇక్కడ ఫ్రెండ్షిప్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ భావాలు ఎలా ఉంటాయి, మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అలాంటి వ్యత్యాసం వల్ల వెళ్ళినప్పుడు ఓకే ఇది కరెక్టా అది కరెక్టా, అంటే నేను చేస్తున్నది ఏదైతే నా ఇంట్లో నా కల్చర్కి సంబంధించినటువంటి ఏవైతే ఒక అజంప్షన్స్ ఉన్నాయో అవి కరెక్టా, లేకపోతే వీళ్ళు ఇక్కడ బతుకుతున్నది కరెక్టా అనేది ఒక డిఫరెన్స్ అనేది రావడం అవుతుంది. దాన్ని కల్చరల్ షాక్ అంటాం. ఆ కల్చరల్ షాక్ మూలాన ప్లస్ కొత్త ఎన్విరాన్మెంట్ మూలాన డిస్టర్బెన్స్ అనేది కొంతమందిలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు తెలిసిన మనుషులు ఉండరు. కాస్త ఊహ తెలిసిన పిల్లలకు స్కూల్లో స్నేహితులను వదిలి వెళ్లాల్సి రావడం చాలా బాధగా అనిపిస్తుంది. ఇది వారిలో ఒంటరితనాన్ని క్రియేట్ చేస్తుందా? ఒంటరితనం అనేది ఓకే, ఇది ఒక్కొక్కసారి తాత్కాలికమైన ఒంటరితనం అంటామండి. ఎందుకంటే వాళ్ళకి కొంతవరకు అడ్జస్ట్ అవ్వడానికి ఎవరికైనా సరే ఒక 6 months టైం అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇమీడియట్గా వాళ్ళకి నువ్వు ఫ్రెండ్స్ చేసేసుకోవాలి, నువ్వు అడ్జస్ట్ అయిపోవాలి, నువ్వు లైఫ్లోకి సెట్ అవ్వడానికి వాళ్ళు ఏం పెద్దవాళ్ళు కాదు ఇమీడియట్గా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడానికి. పిల్లలు అయినప్పుడు వాళ్ళకి కొంత టైం ఇస్తే తాత్కాలికంగా ఒంటరిగా అనిపించవచ్చు వాళ్ళకి. ఎందుకంటే కొత్త ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు కొత్త జనాలతో కలిసినప్పుడు ఒక బెరుకుతనం అనేది ఉంటుంది, ఒక బెంకు ఉంటుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లేదు మనల్ని అని ఒక భయం ఉంటుంది. దాంతో ఒంటరితనం అనేది ఉంటుంది. అదే మన వ్యక్తిత్వం బట్టి ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ పర్సనాలిటీ అనేది ఉంటుంది. ఏ పిల్లలకైనా కానీ వాళ్ళ పర్సనాలిటీ ఉంటుంది. కొంతమంది ఏమో తొందరగా దూసుకుపోవడము, ఫ్రెండ్స్ని చేసుకోవడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ ఉన్న స్వభావం వాళ్ళైతే కనుక వాళ్ళకి ఇది పాజిటివ్ అవుతుంది. వాళ్ళు కొత్త ఫ్రెండ్స్ని చేసుకుంటారు. వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్స్ కంటే ఈ ఫ్రెండ్స్ యాడ్ అయ్యేటప్పటికి వాళ్ళకి ఇంకా ఎక్కువ సర్కిల్ పెద్దదవ్వడం, వాళ్ళు ఉత్సాహంగా ఆనందంగా చేంజ్ని యాక్సెప్ట్ చేస్తారు. అదే కంగారుగా కొంచెం అంటే డిఫరెంట్ పర్సనాలిటీ వాళ్ళు కొంచెం తొందరగా ఫామ్ చేయలేము, మాకు కొంచెం సిగ్గు ఉంది, కొంచెం మేము ఫ్రెండ్షిప్ చేయాలంటే కొంచెం ఆలోచించి చేస్తాము, తొందరగా నలుగురు మధ్యలో మాట్లాడడము, ఇట్లా కొంచెం షై ఇంట్రోవర్ట్ టైప్ ఆఫ్ పిల్లలు అయితే కనుక అట్లాంటి పిల్లలకు కొంత సహాయం అనేది చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే కనుక వీళ్ళ నేచర్లో లేదు గబుక్కని అందరితోటి కలవడము అనేది. ఓకే, అందుకోసం చెప్పేసి వీళ్ళు ఒంటరితనానికి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనేది ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. చిన్నప్పటి నుండి చదువుకున్న స్కూల్ మారడం, తిరిగి కొత్త టీచర్లు, కొత్త స్కూల్ వలన వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఎప్పుడైతే కొత్త వాతావరణానికి వెళ్తున్నారో పిల్లలు, ఓకే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది పిల్లలు మేము స్కూల్కి వెళ్ళడం అనేది గొడవ చేయొచ్చు. ఓకే, స్కూల్ రెఫ్యూజల్ అని అంటాం. అంటే ఏంటంటే కంగారు, గాబరా, టెన్షన్ అనేది రావడం వలన నాకు ఇది కొత్త వాతావరణం, నాకు ఇది తెలీదు, నేను వెళ్తే వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుతారు, ఓకే నేనేం మాట్లాడాలి, అక్కడ నాకు ఫ్రెండ్స్ లేరు, టీచర్స్ మాట్లాడితే నాకు అర్థం కాదు, ఓకే ఇలాంటి కొన్ని అపోహల వల్ల వాళ్ళ గాబరా అనేది పెరగడము, టెన్షన్ అనేది పెరగడం మూలాన వాళ్ళ టైంకి లేవకపోవడం, స్కూల్కి తయారవ్వకపోవడం, స్కూల్కి అంతా తయారైన తర్వాత కూర్చుని ఏడవడం, ఓకే నేను స్కూల్కి వెళ్ళానని మోరాన్ చేయడం, లేకపోతే కడుపు నొప్పి వచ్చిందనో లేకపోతే తలకాయ నొప్పి వచ్చిందనో ఏదో ఒక ఫిజికల్ సిమ్టమ్ మీద కారణం మూలాన నేను స్కూల్కి వెళ్ళమని అడగడము, ఇలాంటివి కనిపిస్తుంటాయి. దీన్ని స్కూల్ రెఫ్యూజల్ అని అంటాం. ఇది బేసిక్గా యాంగ్జైటీ ప్రాబ్లం ఉన్న పిల్లల్లో చాలా కామన్గా గమనించేటువంటి ప్రాబ్లం. అంటే వాళ్ళకి వ్యక్తిత్వంలో గాబరా, తొందరపాటుతనం, కంగారు అనేది ఉంటుంది. అది కొంచెం ఎప్పుడైతే స్ట్రెస్కి లోన్ అవుతుందో అప్పుడు ఇట్లాంటి వాళ్ళు స్కూల్ రెఫ్యూజల్ అనేది యూజువల్గా స్టార్ట్ అవుతుంది. కొంతమంది ఇందాక చెప్పుకున్నట్టుగా మనం లోన్లీనెస్కి గురై వాళ్ళు కొంచెం సోషల్ ఐసోలేషన్కి గురై డిప్రెషన్కి గురయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. మొత్తంగా చూసుకుంటే పిల్లలు కొత్త ప్రదేశాలకు, పరిస్థితులకు ఎంత త్వరగా చేరువు కాగలుగుతారు? అందుకు తల్లిదండ్రులు, స్కూల్ టీచర్లు ఎలా సహకరించాలంటారు? ఇందాక నేను చెప్పినట్టుగా సహకారం పేరెంట్స్ నుంచి, టీచర్స్ నుంచి, వాతావరణం నుంచి ఒక పథకం ప్రకారం వెళ్ళాలి అంటే అది వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళు సర్దుకునే మనస్తత్వం ఉందా లేదా, ఈ వాతావరణం ఎలాంటి వాతావరణం, మనం వేస్తున్న స్కూల్ ఎలాంటి స్కూలు, అక్కడ చదువుకున్న స్కూల్ ఎలాంటి స్కూలు, ఎట్లాంటి స్కూల్లో అయితే వీడు తొందరగా ముడుకుపోతాడు, ఈ సెలెక్షన్ అనేది పేరెంట్స్ కొంచెం చేయాలి. ఇంకొకటి పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి మూవ్ అవబోతున్న ప్రదేశం ఏంటి, ఓకే అక్కడ జనాలు ఎలాంటి బిహేవియర్తో ఉంటారు, మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాని పరిస్థితి ఏంటి, పిల్లల్ని ప్రిపేర్ చేయడం మానసికంగా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఒకసారి చేసిన తర్వాత ఒకసారి అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళని స్కూల్లో ప్లేస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవడం అనేది అవసరం ఉంటుంది. కొన్నిసార్లు ఆప్షన్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఆప్షన్స్ ఉండవు. కానీ ఆప్షన్ ఉన్నంత వరకు మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా స్పెషల్గా ముందరే వెళ్ళి టీచర్లతోటి, ప్రిన్సిపాల్ తోటి ఇది మేము అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నాము, ఈ పరిస్థితి ఉంది, పిల్లలతోటి ఈ ప్రాబ్లం ఉంది, మేము ఇన్నాళ్ళు అక్కడ ఉన్నాము, సో మాకు ఇలాంటి ఇష్యూ ఉన్నాయి, మా వాడు ఇలాంటి వాడు, వాడి పర్సనాలిటీ ఇలాంటిది, ఈ క్లాస్లో అలాంటి స్వభావం ఉన్నవాళ్ళు కానీ వాడికి ఫ్రెండ్స్ అవ్వగలిగిన స్వభావం ఉన్న వాళ్ళతోటి కాస్త వాడిని పరిచయం చేయించండి, వాడిని అక్కడ కూర్చోపెట్టండి,
వాళ్ళతో పాటు కాస్త మిక్స్ అయ్యేటట్టు చూడండి అనేది క్లాస్ టీచర్స్కి చెప్పొచ్చు, ప్రిన్సిపల్స్కి వాళ్ళని కొంచెం స్పెషల్ అటెన్షన్ ఇచ్చేటట్టుగా చూడొచ్చు. ఇలా మెల్లిగా దిశల వారీగా మనం ముందరికి వెళ్తే కనుక యూజువల్గా వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. చిన్నపిల్లలు ఏర్పరచుకునే అనుబంధాలు చాలా సున్నితంగా ఉంటాయి. వారు విలువలతో సంబంధం లేకుండా తమకి నచ్చిన దాన్ని ప్రేమిస్తారు. తమ స్నేహితులు, బొమ్మలు, ఆడుకున్న ప్రదేశాలు, స్కూల్ పరిసరాలు ఇవన్నీ వారికి అత్యంత విలువైనవిగా కనబడతాయి. ఆ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి వారికి సహకరించాలి. డాక్టర్ గారు, సింధు తన వ్యక్తిగత సమస్య గురించి ఇలా అడుగుతున్నారు. నా పేరు సింధు. ఇంటర్ సెకండ్ ఇయర్ చేసి ఎంసెట్ రాయడానికి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాను. అమ్మా నాన్నలు నేను MBBSలో సీటు సంపాదిస్తానని ఆశపడుతున్నారు. కానీ నాకు అంత స్టామినా లేదని అర్థమవుతోంది. పైగా నాకు డాక్టర్ చదవాలని కూడా లేదు. అయితే ఈ విషయం అమ్మా నాన్నలకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. చెబితే వారు ఎలా తీసుకుంటారోనని భయంగా ఉంది. కానీ అమ్మా నాన్నలు నాపై పెట్టుకున్న ఆశలను చూస్తుంటే చాలా ఒత్తిడిగా ఉంటోంది. ఈ ఇయర్ తర్వాత హాయిగా BScలో చేరిపోవాలని ఉంది. నా మనసులో ఉన్న మాటని అమ్మా నాన్నలు హట్ కాకుండా వారికి ఎలా చెప్పాలి అని అడుగుతున్నారు. సింధు గారు, మీరు ఏదైతే ఒత్తిడి ఫేస్ చేస్తున్నారో మీరు ఇది ఇలాగే కంటిన్యూస్గా ఒత్తిడిలో ఉండడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మీ మనసులో ఉన్న మాటని మీ తల్లిదండ్రులకి మీరు ఎంత తొందరగా చెప్తారో మీ ఫ్యూచర్కి అది అంత మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇష్టం లేని కోర్స్ చేసి తల్లిదండ్రుల కోసం అని చెప్పి ఒత్తిడి ఫీల్ అయ్యి ఇంకా వాళ్ళ కోరుకుంటున్నారు, వాళ్ళు దీంట్లోనే ఫ్యూచర్ అందని వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ మన మంచి కోసమే చెప్తున్నారని మీరు ఆలోచించి ముందరికి వెళ్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ మీకు స్టామినా ఉండి మీరు చేయగలుగుతుంటే అది వేరే విషయం. కానీ మీకు ఇంట్రెస్ట్ లేదు, అటుపక్క మీకు పెర్ఫార్మెన్స్ అంత బాగుండటం లేదు, నేను చేయలేనేమో అని అనిపిస్తుంటే కనుక మీ తల్లిదండ్రులతో కూర్చొని ఒకసారి సీరియస్గా ఈ విషయం స్ట్రైట్గా చెప్పడమే బెటర్ అమ్మ. దీంట్లో ఇంకొక విధమేం లేదు. ఓకే, నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఇది చేయలేనేమో, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, నేను వేరే దాంట్కి వెళ్దాం అనుకుంటున్నాను, నేను టీచింగ్ చేద్దాం అనుకుంటున్నాను, నేను సైన్స్ చదువుకుందాం అనుకుంటున్నాను. మీరు చెప్తే మేబీ వాళ్ళకు కూడా అర్థమై వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారని నా ఉద్దేశం. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది, కానీ మీరు ఏదో ఉన్నతికి స్థితికి వెళ్తారు, మీరు బాగా చదువుకుంటే మీరు డాక్టర్ అయితే మీకే బెటర్గా ఉంటుందన్న ఉద్దేశంతో మిమ్మల్ని పెడుతున్నారే తప్పితే మిమ్మల్ని ఏదో హింసించాలనో బాధ పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం లేదు. కాబట్టి మీ మనసులో ఉన్న మాట మీకు ఏదో ఇష్టమో మీరు చెప్తే కనుక డెఫినెట్గా నాకు చాలా ఇష్టం, నేను ఇదే చేస్తాను అని ఖచ్చితంగా చెప్తే కనుక తల్లిదండ్రులు డెఫినెట్గా వింటారని నా ఉద్దేశం అమ్మా. డాక్టర్ గారు, గీతాంజలి ఇలా అడుగుతున్నారు. నా పేరు గీతాంజలి. మా అమ్మాయి మానస డిగ్రీ చదివింది. తనకి ఈ మధ్య పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. అలా వచ్చిన ఒక అమ్మాయి చాలా లావుగా ఉందని అన్నాడు. ఇది జరిగినప్పటి నుంచి మా అమ్మాయి తిండి తినడం పూర్తిగా తగ్గించేసింది. ఆమె తన ఎత్తుకు తగ్గ లావుతోనే ఉంది. ఆ వచ్చిన అబ్బాయి మరీ సన్నగా ఉండడంతో అలా అన్నాడు. మేము ఎంతగా నచ్చజెప్పినా తిండి తినడం లేదు, బాగా చిక్కిపోయింది. డాక్టర్ చేత చెప్పించినా లాభం లేకపోయింది. తిండి అంటేనే వెగటు అన్నట్టుగా చూస్తోంది. తనని మానసిక వైద్యులకు చూపించాల్సిన అవసరం ఉందంటారా? తను మామూలు మనిషి అవుతుందా అని అడుగుతున్నారు. ఎప్పుడైతే తను లావున్నారు అనే తను ఎప్పుడు ఊహించిన కమెంట్ తనకి రావడంతో షాక్లోకి వెళ్ళింది. అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే అవి తనని చాలా బాధ కలిగించింది. ఆ బాధ వల్లనే తను ఇంకా తిండంటే వెగటి పుట్టడము, తినలేకపోవడము, తింటే ఎక్కడ లావైపోతానో అని అనిపించడము, సన్నగా అయినా కూడా ఇంకా లావున్నాననే ఫీలింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో. ఇంకా ఒక 10-20 కిలోస్ తగ్గి బాగా సన్నగైనా కూడా ఇంకా లావున్నాను అన్న ఫీలింగ్లో కూడా ఉండిపోవచ్చు ఇలాగే ట్రీట్మెంట్ జరగకపోతే. కాకపోతే మీరు ప్రాపర్ సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి సైకలాజికల్ ట్రీట్మెంట్ అంటే సైకోథెరపీ ఇప్పిస్తే అమ్మాయికి బాగుంటుంది. CBT అని ఇస్తారు, అది చాలా బాగా సూట్ అవుతుంది అమ్మాయికి. దాంట్లోనే తను ధైర్యము, అట్ ద సేమ్ టైమ్ టెన్షన్ పడకుండా, ఎవరు ఏ కమెంట్స్ వేసినా కూడా వాటికి మరి కృంగించకుండా వీటిలన్నిటికి కూడా హెల్ప్ అవుతుంది ఆ సైకోథెరపీ. కానీ తప్పకుండా ట్రీట్మెంట్ మాత్రం ఇప్పించాలి. సైకోథెరపీ ట్రీట్మెంట్ కరెక్ట్ ఉంటుంది. సైకాలజిస్ట్ దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ దగ్గర కానీ లేకపోతే సైకియాట్రిస్ట్ దగ్గర కానీ తీసుకువెళ్తే వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేస్తారు. డాక్టర్ గారు, కీర్తన ఇలా అడుగుతున్నారు. నా పేరు కీర్తన, PG చేస్తున్నాను. అన్నయ్యకు ఈ మధ్య పెళ్ళయింది. అమ్మ వదినను చీటికి మాటికి ఏదో ఒక మాట అనడం గమనిస్తున్నాను. అలా చూస్తుంటే ఆమె నాకు తెలిసిన నా అమ్మేనా అనే సందేహం కలుగుతోంది. వదిన అన్నయ్య పట్ల కేరింగ్గా ఉన్నా ఆమె సహించలేకపోతోంది. అమ్మని నొప్పించకుండా ఆమె చేస్తున్నది తప్పని ఆమెకి చెప్పగలనా? నేను చెబితే హర్ట్ అవుతుందని భయంగా ఉంది. ఇంకెవరితోనన్నా చెప్పిద్దామంటే వారికి అమ్మ గురించి చెడుగా చెప్పడం ఇష్టం లేక సతమతం అవుతున్నాను.
ఏం చేయాలి అని అడుగుతున్నారు. కీర్తన, నిజంగా నిన్ను అప్రిషియేట్ చేయాలమ్మా. ఇక్కడ ఏంటంటే మీ వదిన తరపున ఆలోచిస్తున్నావు రియల్లీ. అంటే ఆడపడుచు ఇలా ఉండడం మీ వదిన అదృష్టం అనుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మీ అమ్మ ధోరణి మా అమ్మేనా అన్నంతగా అమ్మ ఎందుకు మారిపోయింది. అక్కడ నిజానికి అమ్మకి ఆ వదిన మీద ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ ఉండదు. తన బాధంతా ఏంటంటే అప్పటిదాకా ప్రతిదీ వాళ్ళ అబ్బాయి తనని అడిగిన అబ్బాయి అలా సడన్గా కొత్తగా వచ్చిన అమ్మాయికి ఫోకస్ అయిపోతుంది. అతని అటెన్షన్ అంతా ఆ అమ్మాయి పైన ఉంటుంది. సో తనకు తెలియకుండానే ఎక్కడ నా కొడుకు నాకు దూరం అయిపోతాడో అన్న ఆ ఫీలింగ్తో తను మీ వదిన పైన నెగిటివ్గా ప్రవర్తించడం, కసురుకోవడం, విసుక్కోవడం జరుగుతూ ఉంటుంది. సో ఒక్కసారి నువ్వు చాలా మంచి స్టెప్ తీసుకున్నావు. మీ అమ్మగారితో మాట్లాడి కూర్చొని అసలు ఎంత అంటే తనకి తెలియని విషయం ఏం కాదు, కానీ ఒకసారి తనకు రియలైజేషన్ కావాలి మీ అమ్మగారికి. సో ఆ వదిన ఎక్కడో పెరిగిన 20-25 years వేరే వాతావరణంలో పెరిగిన వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్గా మన ఇంటికి వచ్చి మన కోసం తను కష్టపడుతుంది, అన్నయ్య కోసం, నా కోసం, నీ కోసం చేస్తుంది కదమ్మా, తనని మనలో కలుపుకుందాం. నీకు కావాల్సింది అన్నయ్య సంతోషంగా ఉండడం. మనం వదినని బాగా చూసుకుంటే నువ్వు ఇలా చేస్తున్నావు అనడం కన్నా కూడా ఫస్ట్ మీరు తనతో పాటు మనం ఆ వదినని బాగా చూసుకుందాం, ఆ వదినని ఇలా చేస్తే తను మనని బాగా చూసుకుంటుంది, అన్నయ్య సంతోషంగా ఉంటాడు అని మెల్లిగా కౌన్సిలింగ్ లాగా చెయ్యండి. చాలా అప్రిషియేషన్ చెయ్యాలి నిన్ను. వెరీ గుడ్ ఇనిషియేషన్ కీర్తన. మన మానసిక స్థితి బాగా లేనప్పుడు చిన్న ఎండ, చిరుగాలి కూడా మనకి విసుగుని కలిగిస్తుంది. అదే మన మానసిక స్థితి బాగుండి ఆనందం, ఆత్మస్థైర్యాలతో ఉన్నప్పుడు పెద్ద తుఫాను కూడా మనల్ని భయపెట్టలేదు. అన్నిటికీ మూలం మన యాటిట్యూడే అనడానికి ఇదే నిదర్శనం. నేటి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అంతరంగం కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia, www.facebook.com/etvlifeindia, www.twitter.com/etvlifeindia లో చూడొచ్చు. మీ ఆరోగ్య సమస్యలను మాకు రాయాలనుకుంటే ANT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమస్యను 8085320887 అనే వాట్సాప్ నంబర్కు రాసి పంపవచ్చు. మీ సమస్యను మాకు మెయిల్ చేయాలనుకుంటే bms@etv.co.in అనే మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు.